మత్తయి సువార్త 21:22. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నెక్స్ట్ వర్స్. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. యు నో, గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫెయిత్. ఒక్కొక్కసారి ఈ నెగిటివ్ వర్డ్స్ అంటే మనల్ని బలహీనపరచు మాటలు, మనల్ని బలహీనపరచు పరిస్థితులు, మనల్ని భయక్రాంతులుగా చేసే పరిస్థితులు మనం చూసినప్పుడు ఎందుకులే అది మనం చేయలేము అని అవి మనకి కొండలుగా మారతాయి. అమ్మో, అక్కడికి వెళ్తే చచ్చిపోతాం, ఎక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా అయిపోతాం, అది ఎందుకులే, ఇలా దీంతో ఇది చాలు. ఇవి కొండలుగా మారిపోతాయి అన్నమాట. లిమిటేషన్. దీస్ ఆర్ మౌంటైన్స్. ఇంక తగ్గదులే ఈ వ్యాధి, ఇంక నా పరిస్థితి మారదు, ఈ అవమానం పోదు. ఇందాక చూపించాను మీకు. ఇక మన జీవితం ఎంతే, ఇంక తప్పించుకున్న మార్గం లేదు. ఒకసారి 21కి వెళ్దాం. 1 కొరింథీలు 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు ఒకవేళ గ్రహాంతర వాసి వచ్చినా కూడా, ఏదైనా కొత్త సమస్య వచ్చినా కూడా, జగత్ పునాది వేగమును వధింపబడిన ఆ గొర్రెపిల్ల నమ్ముకుంటే ఆయన మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించి తీరుతారు. ఒక్కొక్కసారి ద నెగటివ్ ఫోర్స్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. మా అమ్మాయి ఇలాగుండి డిప్రెషన్, పెద్దోడికి సమస్య, చిన్నోడికి సమస్య, మా ఆవిడికి అది ఏంటిది అర్థం కావట్లే, అయినా విశ్వాసం పట్టుకుందాం. మాకెందుకు ఇలా జరగాలి, అందరు పిల్లలు బాగున్నారు. ద నెగిటివ్ ఫోర్సెస్, నెగిటివ్ బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్కసారి నీ బలహీనత. అందుకే ఇప్పుడు చెప్తూ ఉంటా, విశ్వాసుల సమస్య వేరు, అవిశ్వాసుల సమస్యలు, విశ్వాసుల బలహీనతలు వేరు, అవిశ్వాసుల బలహీనత వేరు. తక్కువ పాపం చేసిన వారి విశ్వాసం వేరు, ఎక్కువ పాపం చేసిన విశ్వాసం వేరు. కొంతమంది చిన్న చిన్న పాపాలు చేసిన అనుకుంటారు, వాళ్ళు ఎంత రేటు మెజర్మెంట్ లేదు. కానీ ఆయన ఒకసారి కొంతమందిని, ఒక స్త్రీని చూపించి, వీళ్ళందరూనేమో ఆయనతో పాటు కూర్చొని హాయిగా చిట్ చాట్ చేసి మాట్లాడి, హౌ డు జీసస్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్, ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒక స్త్రీ వచ్చి అలాగే ఏం మాట్లాడకుండా, అందుకు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అందుకే మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల. సందేహం అంటే ఏంటి? వాయ్? ప్రార్థన ఆపేయడమే సందేహం. ఆ బైబిల్ చదవను నేను, ఇక ప్రేయర్ చేయను, ఇక అడగని దేవుణ్ణి, ఇంకేముంది. ఇదేంటంటే ఇది సందేహం. ఒక న్యాయాధిపతి ఉంటాడు, చాలా పవర్ఫుల్ వ్యక్తి, ఫీజు తీసుకొని హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే పని చేస్తాడు. అలాంటిది ఒక భేద విధవరాలు వచ్చి మాటిగా అడుగుతుందండి, ఏవయ్య చేయండి. ఏందా అలా అడుగుతుంది, పక్క పని చేయి, నువ్వేనా ఎందుకని చెప్పి ఆ వాచ్మెన్ తిడుతున్నాడు. కానీ రోజు వచ్చి అక్కడి నుంచి ఉంటుంది, నేను బయటకు వెళ్తున్నప్పుడు చూశాడు, మాటిగా అడుగుతుంది. ఏం చేశాడు, అందరూ పక్కన పెట్టి ఆమెది కంటిన్యూటీ. నీ విశ్వాసం అలాగే ఉంటే అన్నీ జరుగుతాయని చెప్తున్నాడు. కంటిన్యూటీ. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇద్దరు మనసులో ఉంది, బయటికి రావట్లేదు. సారమ్మ అడిగింది, కావండో ముచ్చట చెప్తాను, ఏంటంటే 25 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా మీరు నమ్ముతున్నారా? నాకు కూడా అలాగే ఉంది, మనోడు బయటపడిపోయాడు. ఇద్దరు కలిపి ఏం చేశారు, పొరపాటు చేశారు. డిలైట్. 10 ఏళ్ళు అయిపోయిందండి, రావట్లేదు. 15 ఏళ్ళు అయిపోయింది, ఇంకేంటి? సందేహం అనేది దేవుడు చెప్తున్నాడు, సందేహం అనేది తీసేసుకో. అంటే ప్రార్థన ఆపడం అనేది వద్దు. నీ లిస్టులోంచి డిలీట్ చేసేసుకో. ఒక్కోసారి అది ఇవ్వను, అంతకంటే గొప్పదిస్తాను, ఐ డూ మోర్ దెన్ దాట్. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. అబ్రహాంకి ఒక కొడుకునివ్వలే, దేశాన్ని ఇచ్చాడు. ఇన్ ద డిలే హ్యాస్ మల్టిప్లైడ్ దట్ వన్ మ్యాన్ ఇంటూ ఎ నేషన్. ఈ ఆలస్యము ఆ ఒక్కడిని ఏం చేసింది, దేశంగా చేసేది. ఇప్పటికీ ఉందా లేదా? తర్వాత చెప్తున్నాడు, ఎండిన ఎముకలను మళ్ళా ఎహెజ్కేల్ చేసినట్టు అలాగే వాళ్ళని మళ్ళీ నేను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. వాట్ గాడ్ ప్రామిస్డ్. నీ జీవితంలో అందరికంటే ఎక్కువ కష్టాలు, ఎక్కువ బాధలు, ఎక్కువ శోధనలు ఎందుకు ఉన్నాయంటే, గొప్ప సామర్థ్యము, గొప్ప సాక్ష్యాన్ని, గొప్పవి నీ జీవితంలోంచి తీయబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ద డిలేస్ ఆర్ ఫర్ సంథింగ్ పవర్ఫుల్, దే ఆర్ నాట్ డెనయల్స్. సందేహపడకుండా. ఎంతమంది కొన్ని చేసి ప్రార్థనలు ఆపేశారు. అబ్రహాము సార్ ఇద్దరు ఆపేశారు ప్రేయర్లు, సందేహపడిపోయారు, ఆగిపోయింది అనుకుంటున్నాను. అబ్రహామా, నేను నీకు వెరైటీగా అందరికీ నేను గొప్ప దేవుడు అని తెలుసు, ఇప్పుడు నేను ఆల్మైటీ అని చూపించుకుంటా, సర్వశక్తిమంతుని అని చూపించుకుంటా. యూ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్, హీ ఈస్ గోయింగ్ టు రివీల్ ఇన్ యూ యాజ్ ఎ మోర్ మైటీ గాడ్. ఎక్కువ సమస్యల ఇంకా గొప్ప దేవుడు అని నీలో నిరూపించుకుంటాడంట. అందరికంటే ఎక్కువ సమస్యల, అందరికంటే గొప్పగా నీకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడంట. సందేహపడకూడదు అంటున్నాడు. నాకు తెలిసి ఈ రోజు తర్వాత చాలా మంది మీరు ఆపేసిన ప్రార్థనలో ఎడతెగక ప్రార్థించదు కాక. డోంట్ స్టాప్ దెమ్ బై టైమ్. లెట్ నాట్ యువర్ టైమ్ స్టాప్ యువర్ ఫెయిత్. పక్కన చెప్పండి, ఆలస్యం నీ విశ్వాసాన్ని ఆపకూడదనండి. విశ్వాసమే ఆలస్యం ఆపాలా. లెట్ నాట్ యువర్ ఫెయిత్ స్టాప్ ద టైమ్. లెట్ నాట్ టైమ్ స్టాప్ యువర్ ఫెయిత్. సమయం గొప్పదా, విశ్వాసం గొప్పదా? ఒకసారి సమయం తీసేస్తాడు దేవుడు. ఒక టైం వస్తుంది, ఒక దూత చెప్తుంది సమయం తీసేయండి అంటారు, దేవుడు టైం తీసేస్తాడు. అప్పుడు అప్పటికి వాచ్లు కూడా ఉండవు. దిల్ బి నో టైం. టైం ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు?
ట్రైనింగ్ కొరకు. ఒకసారి ఒక వాక్యం చెప్పాను, పరలోకంలో ప్రొఫెసీ ఉంటుందా? ఎందుకు ఉండదు? టైం ఉండదు. ప్రొఫెసీ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? టైంకి. ఇంకా అక్కడ బాధ ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు, ప్రొఫెసీ ఉండదు, అద్భుతం ఉండదు, హ్యాపీ ఆయనలాగా ఉంటావు నువ్వు. దేవుడికి అద్భుతం కావాలా? ఏసైకి అద్భుతం కావాలా? ఇంక ఏసై ఎలా తయారైన తర్వాత పరలోకంలోకి నీకు అద్భుతం ఏంటి? యు గెటింగ్ మీ నౌ? ఎవరికైనా అర్థమవుతుందా? ఆ స్వరూపంలోకి మార్చడానికి పిలువబడ్డాం కాబట్టి ఈ మధ్యలో దేవుడు కొంచెం క్లీన్ చేస్తాడు. అసలైన స్వరూపం కోసం ఇవన్నీ పట్టుకుంటావే, దేవుడు స్విమ్ని కాస్త హై పెడతాడు, కొంచెం ఎక్కువ మాడిద్ది, ఆ తర్వాత నువ్వు సెట్ అయిపోతావు, మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తావు. గాడ్, ఎందుకంటే పెద్ద గురి పెద్దది, అవునా కదా? చిన్న గురి చిన్నదే. హీ హాస్ కన్ఫర్మ్డ్ టు యువర్ ఇమేజ్. ఈ నిరీక్షణ కలిగిన వారే నేను జయించాలని కోరుకుంటారంట. యూ వాంట్ టు ఓవర్కమ్. సో ఒక్కొక్కసారి సందేహపడి అది కొండగా మారిపోద్దంట, ఇంక జరగదు, ఇది పోదు అని. అయితే దేవుడు మళ్ళా ఈరోజు ప్రార్థన ఆరంభించి, ఇది బాగా పెద్దదైపోయింది బ్రదరు, మధ్యలో ప్రార్థించి 10 ఏళ్ళు అయిపోయింది, ఎప్పుడో ప్రార్థించాను, 10 ఏళ్ళు ప్రార్థించినట్టు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా దేవుడు అంటాడు, ఓ కొండ ఏహంగా ఇక్కడ కాదు, కనపడకుండా సముద్రంలో పో అని ప్రార్థన మొదలుపెట్టి అంటున్నాడు దేవుడు. చాలా మంది జీవితాల్లో కొండలు ఈరోజు మాయమైపోతాయి. God is going to disappear some of the mountains. When you continue your prayer, it is very powerful. A continuing prayer is more powerful than any mountain. ఆపకుండా చేసేటువంటి ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైంది. Men ought to pray. బైబిల్లో ఒక మాట ఉంటుంది, there is a description of men. తల్లులకి చెప్తున్నాను, పురుషులకి చెప్తున్నాను. You will see the vision come to pass. You will see the problem overtaken. You will see that miracle. The good Lord అనేక గర్భాలు తెరుస్తున్నాడు, అనేక మంది రిపోర్ట్లు నార్మల్ వస్తున్నాయి, అనేక మంది వివాహాలు జరుగుతున్నాయి, అనేక మంది ఎంత రేటు పెరిగినా నేను ఇల్లు కొనుక్కోబోకుండా దేవుడు నాకు సామర్థ్యం ఇస్తున్నాడు. నాకేమీ లేదు కానీ ఆయన యందు సమస్తము చేయగలననే విశ్వాసం అనేకులకి ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థనా పరుడువా? అందరికంటే గొప్పడు ఈ భూలోకములో అన్నిటిని జయించే సామర్థ్యము. ఇఫ్ యూ క్యాన్ ప్రే, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ మిరకల్. ఈరోజు అనేక వందల వేల కాడులో దేవుడు విరగొట్టేస్తున్నాడు. హీస్ బ్రేకింగ్ ద యోక్స్. అనేక మంది నేను చనిపోదాం అనుకున్నవారు, ఐ వాంట్ టు డై, ఎందుకు ఈ బతుకు, ఇక నాకు మార్గము లేదనుకున్న వాళ్ళ దేవుడు మార్గము సరళము చేస్తున్నాడు. సముద్రములో ఆ ముంచేసే నీళ్లను గోడలుగా పెట్టి నడిపిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఐ విష్ అబవ్ ఆల్ థింగ్స్ దట్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్. 2 యోహానులో చెప్తాడు, అన్నిటికంటే ముఖ్యంగా అన్నీ కావాలా, పాపాన్ని జయించాలా, పరిశుద్ధత కావాలా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏమి ఇస్తాడంట? ఈ 2 అంట, సమృద్ధి, స్వస్థత. నజరేయుడైన యేసయ్య ఈరోజు ఇసుకుపోయి ఆయా దరిద్రాన్ని చూసి, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని చూసి నలిగిపోయినటువంటి వారు, ఎలా పోషించుకోవాలి నా కుటుంబాన్ని, ఎలాగ అప్పుల నుంచి బయటపడాలా, ఎలా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునే వారిని ఆయా ఆ స్థలాన్ని ఆశీర్వదించండి. ఆ తప్పించుకునే మార్గం నీ దగ్గర ఏదైతే ఉందో అది వారికి చూపించండి. ఇదిగో వారు కట్టని పురాలని వాళ్ళకి ఇస్తానన్నావు, వారికి అద్భుతంగా చేస్తానన్నావు, ఆ చేతులను ఆశీర్వదిస్తానన్నావు అయ్యా. ఇక ఎన్నడూ రాని సమస్యలని ఇక ఎన్నడూ చూడకుండానట్లు గొప్ప సాక్ష్యాలుగా వారిని మార్చండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.